నరేంద్ర మోడీ, నువ్వు ఈ జన్మలో నన్ను నా పార్టీని ఓడించలేవు. నువ్వు నన్ను ఓడించాలంటే ఇంకో జన్మెత్తాలి. ఇవి నా మాటలు కాదు, ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ పరుణ్ణి అని తనకు తాను చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్వి. मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूं, मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी को. आपको दूसरा जन्म लेना पड़ेगा, इस जन्म में तो नहीं हरा सकते आप आम आदमी पार्टी को दिल्ली में. ఈ ప్రపంచంలో నేనే అందరికంటే నిజాయితీ పరుణ్ణి. ఇఫ్ నేనే అవినీతి పరుణ్ణి అయితే ఈ లోకంలో నిజాయితీ పరులే లేరు. ఇది కూడా మనోడి స్టేట్మెంట్. अगर केजरीवाल भ्रष्टाचारी है तो फिर इस दुनिया के अंदर कोई ईमानदार नहीं है. ఇలా ఒకటి రెండు కాదు, మనోడు చెప్పిన అబద్ధాలు చాలా ఉన్నాయి. లైఫ్లో రాజకీయాల్లోకి రాను అన్నాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. I will never fight elections in my life and I don't want to hold any post in my life. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, బీజేపీతో కాంగ్రెస్తో లైఫ్లో చేతులు కలపను అని చెప్పాడు. ఆ పని చేసి చూపించాడు. और बच्चों की कसम है, ना बीजेपी से गठबंधन करेंगे ना कांग्रेस से गठबंधन करेंगे. మనోడు ఎలక్షన్లో గెలిచేందుకు ఢిల్లీని లండన్గా మారుస్తాను అని చెప్పాడు. అందుకోసమని 44 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన సొంత ఇల్లును కట్టుకున్నాడు. అది చూడ్డానికి లండన్ ఇళ్ల కంటే బాగుంటుంది. కానీ మనోడు తన ఇల్లునే లండన్ లాగా మార్చుకున్నాడు. కానీ ప్రజల బతుకుల్ని రోడ్డుపైనే వదిలేశాడు. 7,000 కోట్లు పెట్టి యమునా నదిని క్లీన్ చేస్తాను అని చెప్పాడు. మనోడు దాదాపు 10 సంవత్సరాలు పవర్లో ఉన్నాడు, కానీ యమునా నదిని క్లీన్ చేసే పాపానికి పోలేదు. అందుకే చెప్తారు, మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మనం సరైన పని చేయలేదు, మన పర్ఫార్మెన్స్ సరిగా లేదు అని తెలిసి కూడా మనం ఇంత ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడడం అస్సలు మంచిది కాదు. ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్ జనాలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు టైం చూసి ప్రతి ఒక్కడికి సరైన సమాధానం చెప్తారు అనే దానికి నిదర్శనం. ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి ఇంత భారీ మెజారిటీ వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇక్కడ బీజేపీ పార్టీ గెలుపుకి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ సరిగా పర్ఫామ్ చేయకపోవడమే. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి 48 సీట్లు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 22 సీట్లు మాత్రమే వచ్చాయి. అండ్ ఢిల్లీలో ఉన్న మొత్తం 70 సీట్లలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అందుకే సోషల్ మీడియాలో ఇదిగో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఢిల్లీలో మొత్తం దాదాపు 1,50,00,000 మంది రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. ఢిల్లీ పాపులేషన్ విషయానికి వస్తే మొత్తం పాపులేషన్ 3 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళలో చాలా మంది బయట ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళే ఉంటారు. ఢిల్లీలో చాలా కంపెనీస్ ఉంటాయి కాబట్టి బయట నుంచి వచ్చి ఉద్యోగాలు చేసే వాళ్ళే అక్కడ ఎక్కువగా ఉంటారు. లోకల్స్ మాత్రం కేవలం 1,50,00,000 వరకు మాత్రమే ఉన్నారు. ఈ 1,50,00,000లో 60% ప్రజలు రీసెంట్గా ఎలక్షన్లో ఓట్లు వేశారు. ఇక ఢిల్లీలో ఉన్న ప్రజల మతాల విషయానికి వస్తే ఢిల్లీలో దాదాపు 80.21% ప్రజలు హిందూ మతాన్ని ఫాలో అవుతారు. 12.78% ముస్లింలు ఉన్నారు. 0.96 క్రిస్టియన్స్ ఉన్నారు. సిక్ 4.43% ఉన్నారు. ఆ తర్వాత జైనులు, బుద్ధులు, ఇలా వేరియస్ మతాల వాళ్ళు ఉన్నారు. అయితే ఈసారి ఎలక్షన్లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ముస్లింలు కూడా ఈసారి మతానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అభివృద్ధికి ఇచ్చారు. చాలా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో బీజేపీ లీడర్లు గెలిచారు. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలవడం అనేది ఒక హిస్టారిక్ ఈవెంట్. ఇలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ టైం బీజేపీ పార్టీకి చెందిన క్యాండిడేట్ ఢిల్లీకి సీఎంగా ఉన్నది 1998వ సంవత్సరంలో. అంటే గత 27 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి చెందిన ఎవరు కూడా ఢిల్లీకి ముఖ్యమంత్రి అవ్వలేదు. చివరిసారిగా భారతీయ జనతా పార్టీకి చెందిన సుష్మా స్వరాజ్ గారు 1998లో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా కేవలం 52 రోజుల వరకు మాత్రమే ఉన్నారు. ఈమె తర్వాత దాదాపు 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2013లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన కేవలం 48 రోజుల వరకు ఉండి రిజైన్ చేసేశారు. ఆ తర్వాత 1 సంవత్సరం వరకు ఢిల్లీలో ప్రెసిడెంట్ రూల్ నడిచింది. ఆ తర్వాత 2015లో మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ గారు భారీ మెజారిటీతో గెలిచి దాదాపు 9 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించారు. ఆ తర్వాత ఇతని పైన అవినీతి కేసులు రావడంతో జైలుకు వెళ్ళాడు. దాంతో ఇతను ముఖ్యమంత్రిగా రిజైన్ చేసి తన పార్టీకి చెందిన ఆతిషి మార్లీనాను ముఖ్యమంత్రిని చేశాడు. ఈమె 140 రోజుల వరకు ముఖ్యమంత్రిగా ఉంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈ అరవింద్ కేజ్రీవాల్ మిగతా రాజకీయ నాయకులాగా కాదు. ఇతను బాగా చదువుకున్న వ్యక్తి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని క్రాక్ చేసిన వ్యక్తి, IRS ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో ఉద్యోగం చేసిన వ్యక్తి,
1995లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశాడు. ఇతను ప్రజల తరపున పోరాడుతున్నట్టుగా తన ఇమేజ్ని చాలా బాగా క్రియేట్ చేశాడు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సమస్యలపై పోరాటం మొదలుపెట్టాడు. మొదట్లో ఇతను ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాల గురించి, విద్యుత్, వాటర్, అభివృద్ధి లాంటి విషయాలపైన పోరాడేవాడు. 2011 సమయంలో దేశంలో జరుగుతున్న అవినీతికి అగెన్స్ట్గా పోరాడుతున్న అన్నా హజారేతో చేతులు కలిపాడు. దేశంలో అవినీతి లేకుండా చేస్తారని ముందుకు వచ్చాడు. లోక్పాల్ బిల్లును తీసుకురావాల్సిందిగా ఇతను పోరాటం చేశాడు. ఆ సమయంలో ఇతను చాలాసార్లు మీడియాకి నేను ప్రజల తరపున పోరాడే వ్యక్తిని, జీవితంలో నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పాడు. కానీ కట్ చేస్తే 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించాడు. ఇది ఒక మంచి విషయమే. సాధారణ వ్యక్తిగా ప్రజల తరపున పోరాడితే పనులు జరగవు. కాబట్టి సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి ప్రజల కోసం పోరాడదాం అనుకున్నాడు. అవినీతి లేని భారతదేశాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ మనోడికి పవర్ రాగానే మైండ్లో ఏం పొరుగు తిరిగిందో తెలియదు కానీ అవినీతికి అగెన్స్ట్గా పోరాడుతూనే అతిపెద్ద అవినీతి పరుడుగా మారాడు. ఇతను ప్రజల కోసం పోరాడాడు. అందుకే 2013 కంటే 15లో భారీ మెజారిటీతో గెలిచాడు. ఢిల్లీలో ఉన్న మొత్తం 70 స్థానాల్లో 67 స్థానాల్ని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. ఇక్కడి నుంచే మనోడి పతనం మొదలైంది. సక్సెస్ నెత్తికెక్కింది. మనోడి బిహేవియర్లో చాలా మార్పులు మొదలయ్యాయి. దాంతో ఇతనితో మొదటి నుంచి ఉన్న చాలా మంది ఆ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఉదాహరణకి ధర్మవీర్ గాంధీ. ఇతను 2014 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్టర్గా ఉన్నాడు. కానీ ఇతను కేజ్రీవాల్ అసలు రూపాన్ని గ్రహించి బయటకు వచ్చేశాడు. ఇతను చెప్పేది ఏమిటంటే అవినీతిపై పోరాడుతున్న ఈ కేజ్రీవాల్ 1% కూడా నిజాయితీపరుడు కాదు అని. మీరు కేజ్రీవాల్ని గమనించండి. ఇతను టీవీ ముందు ఫొటోస్లో కావాలని ఒక ఓవర్ సైజ్ షర్ట్ వేసుకుని నార్మల్ సాదాసీదా చెప్పులు వేసుకుని వస్తాడు. అలా ఎందుకు అంటే ఇతను తనను తాను ఒక సామాన్యుడిగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాడు. కానీ రియాలిటీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఇతను 44 కోట్ల రూపాయల ప్రజాధనంతో సొంతంగా బంగ్లా కట్టుకున్నాడు. ఖరీదైన కార్స్ని కొంటాడు. తన లైఫ్ని అల్ట్రా లగ్జరీగా చేసుకున్నాడు. కానీ ఢిల్లీ ప్రజల్ని మాత్రం అలాగే రోడ్డున వదిలేశాడు. రీసెంట్గా కేజ్రీవాల్ లిక్కర్ కేసులో ఘోరంగా ఎక్స్పోజ్ అయ్యాడు. ఇతను 100 కోట్ల రూపాయల్ని ఈ స్కామ్ ద్వారా సంపాదించి ఆ డబ్బుని తన పార్టీ గెలుపు కోసం ఉపయోగించాడు. దాంతో ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. మనోడు అక్కడి నుంచి కూడా నేను మంచోడిని, నా పైన తప్పుడు కేసులు పెట్టారు అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ జనాలు పిచ్చోళ్ళు కాదు. జనాలకు నిజమేంటో తెలుస్తూనే ఉంది. మనోడికి పదవి మీద ఎంత ఆశ అంటే జైల్లో ఉన్నప్పుడు కూడా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. చివరికి పరిస్థితులు కంప్లీట్గా విరుద్ధంగా మారుతున్నాయని గ్రహించి బెయిల్ మీద బయటకు వచ్చి ముఖ్యమంత్రి కుర్చీకి రాజీనామా చేసి తన పార్టీకి చెందిన ఇదిగో ఈ మహిళకు తాత్కాలికంగా పదవిని ఇచ్చాడు. కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకారం వీళ్ళు యమునా నదిని క్లీన్ చేయడానికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఆ నదిలో ఎటువంటి మార్పు లేదు. ఇది ఇప్పటికీ మోస్ట్ పొల్యూటెడ్ రివర్గానే ఉంది. దీని గురించి రీసెంట్గా ఇంటర్వ్యూస్లో కేజ్రీవాల్ని అడిగితే అతను సరైన ఆన్సర్ చెప్పలేకపోయాడు. ఆన్సర్ చెప్పకపోగా హర్యానాలోని ప్రజలు ఈ నదిలో విషాన్ని కలుపుతున్నారు అని నోటికొచ్చినట్టుగా వాగాడు. ఇక్కడ కేజ్రీవాల్ ఓడిపోవడం ఇంపార్టెంట్గా ఎందుకు మారింది అంటే ఇతను ఒక సామాన్యుడిలాగా రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి అగెన్స్ట్గా పోరాడి ఒక టాప్ లీడర్గా ఎదిగాడు. ఇతన్ని చూసి చాలామంది సామాన్యుల్లో మనం కూడా మంచి కోసం పోరాడితే అవినీతికి అగెన్స్ట్గా నిలబడితే రాజకీయంలో గెలవగలమనే నమ్మకం కలిగింది. కానీ మనోడు చివరికి తన బుద్ధిని చూపించాడు. అవినీతికి అగెన్స్ట్గా పోరాడుతూనే అతిపెద్ద అవినీతి పరుడుగా మారాడు. ఇకపై ఒక సామాన్యుడు పాలిటిక్స్లోకి వచ్చిన జనాలు అలాంటి వాళ్ళను నమ్మని పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇట్ ఈస్ ఈజియర్ టు ఫూల్ పీపుల్ దెన్ టు కన్విన్స్ దెమ్ దే హ్యావ్ బీన్ ఫూల్డ్. అంటే జనాల్ని మీరు మోసపోయారు అని నమ్మించడం కన్నా వాళ్ళను మోసం చేయడమే చాలా ఈజీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేజ్రీవాల్. ఎందుకంటే మనోడు అవినీతికి అగెన్స్ట్గా ఒక సామాన్య వ్యక్తిలాగా పోరాడాడు. లైఫ్లో రాజకీయాల్లోకి వెళ్ళను అన్నాడు, అందులోకే వెళ్ళాడు. దేశంలో విఐపి కల్చర్ లేకుండా చేస్తానని చెప్పాడు. మనోడే అతిపెద్ద విఐపిగా మారాడు. నేను సామాన్యుణ్ణి, సాధారణ వ్యక్తిలాగా జీవిస్తాను అని చెప్పాడు. కానీ మనోడు 45 కోట్ల ప్రజాధనంతో ఒక అతిపెద్ద బంగ్లాను కట్టుకుని అందులో ఉంటున్నాడు. ఇక్కడ నాకు బాధగా అనిపించింది ఏంటంటే కేజ్రీవాల్ ఓడిపోవడం కాదు, కేజ్రీవాల్ ఓడిపోవాల్సింది. తను చేసిన పనులకు హీ డిజర్వ్ దట్. కానీ ఇతను ఒక సామాన్యుడు మంచి కోసం పోరాడుతూ పవర్ఫుల్ లీడర్గా మారవచ్చు అనే నమ్మకాన్ని కూడా నాశనం చేశాడు.
ఇతన్ని చూసిన తర్వాత ఇప్పుడు ప్రజలు రాజకీయాల్లోకి వచ్చే న్యూ లీడర్స్ని నమ్మడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. నేను ఇక్కడ కేజ్రీవాల్ ఒక్కడే ఇలాంటి వాడు అని చెప్పట్లేదు. ఇలాంటి వాళ్ళు ప్రతి పొలిటికల్ పార్టీలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక చివరగా నేను మీకు చెప్పేది ఏమిటంటే, బ్లైండ్ లోయాలిటీ టు ఎనీ పార్టీ, ఎనీ లీడర్స్ రోడ్ టు డార్క్ ఏజెస్. ప్రజలు గుడ్డిగా ఒక పార్టీని లేదా లీడర్ని ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. అది చివరికి మన వినాశనానికే దారితీస్తుంది. కాబట్టి ఇకపై నుంచి ఓటు వేసే ముందు ఆలోచించండి. డబ్బుకి, మందుకి, బిర్యానీ ప్యాకెట్లకు ఆశపడి ఓట్లు వేయకండి. నిజంగా ప్రజల కోసం పోరాడుతుంది ఎవరు, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం కష్టపడుతున్న లీడర్ ఎవరు అనే విషయాన్ని తెలుసుకొని నాయకుల పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసి వాళ్ళకే ఓట్లు వేయండి. మొత్తంగా ఇన్ని కారణాల వల్ల అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ అత్యంత దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది. ఈ అరవింద్ కేజ్రీవాల్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇతనిపై మీకున్న ఒపీనియన్ ఏంటి? ఢిల్లీలో పరిస్థితులు ఇకనైనా మారుతాయా? ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ప్రాబ్లమ్స్ని బీజేపీ సాల్వ్ చేస్తుంది అనుకుంటున్నారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.